హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు బీట్రూట్ చక్రాలు చేసుకుందాం. బీట్రూట్ కారపూస. ఈ రెసిపీ జొన్న కారపూస కూడా ఉండయండి మా ఛానల్లో ఈ రెసిపీను. దీనికి 4-5 పచ్చిమిర్చి, ఒక ఎల్లుల్లిపాయ పొట్టు తీసి వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు చేసుకుంది, పొట్టు తీసి ముక్కలు చేసుకుని కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసుకుందాం. బీట్రూట్ రసాన్ని కూడా తీసి అదిగో క్లాత్లో వేసి గట్టిగా పిండి వేసుకుని జ్యూస్ తీసుకుందాము. 2 కప్పులు వరిపిండి అండి. షాపులోదైనా ఇంటోదైనా 2 కప్పులు వరిపిండి తీసుకుని 1 కప్పు పుట్నాలైనా 1 కప్పు శనగపిండి అయినా తీసుకోండి. పుట్నాలు మిక్సీ వేసి పోసుకోండి. దీనికి ఉప్పు, కారం, పసుపు వేసుకుని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని వేడిది పిండిలో పోసి బాగా కలుపుకోవాలి. రఫ్గా కలుపుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ రసం పోసి కలుపుకుందాము. తర్వాత పిండిలో కొంచెం గోరెచ్చని వాటర్ కూడా పోసి కలుపుకుందాము. బీట్రూట్ రసం పోసి మనకు కారపూసకు కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు జంతికలు గొట్టాలకు ఆయిల్ రాసుకుని మీకు లావు చక్రాలైనా సన్నయ్య అయినా ఏ అయినా దూసుకోవచ్చు. ఆయిల్ గాలినాక జంతికలన్నీ ఒత్తుకోవాలి. ఇప్పుడు కొంచెం పొంగాగినాక మళ్ళీ తిప్పుకోవాలి. తిరగాబార్లా కాల్చుకుంటే కరకరలాడే బీట్రూట్ చక్రాలండి. బీట్రూట్ వల్ల బ్లడ్ పట్టిద్ది, పిల్లల జ్ఞాపక శక్తి పెరిగిద్ది. షుగర్ ఉండే వాళ్ళకి కూడా బీట్రూట్ వల్ల హెల్తీగా ఉంటారండి. పిల్లలు బీట్రూట్ తినమంటే తినరు కదా. ఇలా స్నాక్స్ చేసి పెడితే స్కూల్ బాక్స్కి అయినా ఈవినింగ్ అయినా చాలా చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీట్రూట్ చక్రాలు అయితే చాలా బాగుంటాయండి. చాలా హెల్తీ కూడా, చేసుకోవటం ఈజీ, కలర్ఫుల్గా ఉండి ఆరోగ్యానికి ఆరోగ్యము. బాయ్.